హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. మ్యాగీ మీన్స్ 2 మినిట్స్ అయిపోతుందని చెప్తారు, బట్ దాంట్లో ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపే ఉంటాయి. బట్ అలా కాకుండా మనం ఇంట్లో వెజ్జీస్ కొంచెం యాడ్ చేసుకొని దాన్ని చేసుకుంటే మ్యాగీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అది జ్యూసీగా ఉంటుంది, మనం తినడానికి కూడా మన ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో నేను ఇంట్లో చేసే స్టైల్ ఎలా ఉంటుందంటే క్యారెట్ అండ్ బీన్స్, టమాటో, ఆనియన్స్ అండ్ బటానీ ఇవి కలిపి మ్యాగీని అనేది నేను ప్రిపేర్ చేస్తాను అండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే విధానం చూపిస్తాను, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు మంచి ట్రై చేయండి. ఇప్పుడు మనం మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. ఒక పాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసి తర్వాత ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కొంచెం ఆయిల్ అనేది కాగాక హీట్ అయిపోయాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకోవాలి. వేసాక ఇలా యాడ్ చేసుకున్నాం కదండి, యాడ్ చేసుకున్నాక మనం బాగా కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీనికి కొంచెం మనం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. లైక్ సాల్ట్ అంటే మనం ఏంటంటే నార్మల్ సాల్ట్ కాదండి, కొంచెం కళ్ళు అనేది యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అందుకే నేను అన్ని కర్రీస్లో కూడా కొంచెం కళ్ళుతో యూస్ చేస్తాను, జస్ట్ ఫ్రైస్లో తప్ప. ఫ్రైస్లో అనేది ఆయిల్లో ఇదైపోయి బాగోదు కళ్ళుతో. సో ఇలాంటి వాటి ఏదైనా కర్రీస్ మాత్రం నేను కళ్ళుతో యూస్ చేస్తాను, అది టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా ఏజాక కొంచెం మగ్గించాక మూత పెట్టుకోవాలి. కొంచెం ఇది ఏజేంత వరకు మూత పెట్టుకోవాలి. చూస్తున్నాం కదా, ఇదైతే ఉడికిందండి కొంచెం. అండ్ సో దీంట్లో మనం వాటర్ యాడ్ చేసి దాంట్లోనే మసాలా కూడా యాడ్ చేసేయాలి, మ్యాగీ మసాలా అండ్ సాల్ట్ తీసుకోండి. సాల్ట్ తీసుకున్నాక కొంచెం దీంట్లోనే మళ్ళీ మ్యాగీ రింగ్స్ అనేది వేసేసి ఒక 5-10 మినిట్స్ ఉంచామంటే మ్యాగీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఏమి జ్యూసీగా ఉంటుంది మ్యాగీ. వన్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేస్తాను, వాటర్ యాడ్ చేసి మసాలా వేస్తాను. మనం మ్యాగీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. మీరు వేసుకునే దాన్ని బట్టి మ్యాగీకి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెడితే ఇది అనేది కొంచెం ఉడుకుతుందండి. ఆఫ్టర్ దట్ మనం తర్వాత మ్యాగీ రింగ్స్ అంటే మసాలా అనేది వేసుకోవాలి. ఇప్పుడు ప్యాకెట్లో వచ్చిన మసాలా ఉంది కదండి, ఈ మసాలా అనేది మనం ఇప్పుడు వాటర్లో యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం వాటర్లో మసాలా అనేది యాడ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు వేసుకుంటే మసాలా మనకి ఫ్లేవర్ అనేది పడుతుందండి. మనం మ్యాగీ వేసాక వేస్తే అదేంటంటే మ్యాగీలోనే అక్కడ పార్టికల్స్గా ఉండిపోతుంది. సో అందుకని ఇప్పుడు వేస్తే మనకి అంత ఫ్లేవర్. సో మనం వేసేసామండి, మసాలా మొత్తం వేసేసాము. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము. ఇది మిక్స్ చేసుకున్న కొంచెం మరిగేటప్పుడు మనం మ్యాగీ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అట్లాగే వాటర్ వేసేయకుండా మరిగేటప్పుడు వేస్తే కొంచెం బాగుంటుంది. అండ్ ఏంటంటే మేము వచ్చేసరికి ఇలా చేస్తేనే మా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా పాప కానీ తింటారండి. అంటే ఎక్కువ ఇష్టపడతారు. కొత్త మ్యాగీ చేసేస్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా పాప స్పైసీ అయినా కానీ మ్యాగీ ఇట్లా అయితే తింటుందండి. బయట మనం అంటే ఇంట్లో నేను ఏదో కొన్ని కర్రీలో కొంచెం స్పైసీ, అది అసలు లైట్ స్పైసీ, బట్ అయినా ఆ స్పైసీ వేసుకొని తింటే మా పాప అసలు తినదండి. ఇలాంటివి అయితే తింటుంది. మ్యాగీ తింటావా? నీకు మ్యాగీ ఇష్టమా? తింటుందో ఆ స్పైసీ అనేది కారం ఉన్నా కానీ తింటుందండి. అదొక టేస్ట్లా ఉంటుంది. బికాజ్ నేను కూడా ట్రై చేశాను. చూడండి అది అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసాను కదండి, మా పాప కూడా టేస్ట్ కావాలంట. చూద్దాం ఏమంటారా. సూపర్ ఉందా, బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలా మరుగుతున్నాయి కదండి వాటర్. ఇప్పుడు మనం మ్యాగీ తీసి దాంట్లో వేద్దాం రింగ్స్. చూడండి మ్యాగీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్లో నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి నోటికి టేస్టీగా కొంచెం క్రంచి బాగా అంటే ఏదవుతుంది, టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఉత్తి మ్యాగీ తింటే నాకంత ఫ్లేవర్ అనేది అనిపించదండి. సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ అట్లా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.